రవి చెప్పేసి వెళ్ళిపోతుంటాడు. ఎక్కువ మామూలుగా తెగ మాట్లాడేసుకుని వెళ్ళిపోతాడు. నాకు 4 రోజుల నుంచి మార్నింగ్ అలారం వచ్చి మా నవీను మార్నింగ్ ఫోన్ చేసి 5:30కి తన హ్యాపీనెస్ని ఎక్స్ప్రెస్ చేసుకుంటుంటే ఎలా ఉందండి ఏంటోనండి అసలు భలే ఉందండి, అర్థం కావట్లేదండి ఏంటి అసలు. సో ఆయన హ్యాపీనెస్, ఆయన ఆనందం, ఆయన పులికించిపోవటం అసలు మామూలుగా లేదు. నవీన్ గారు ఆయన ఏంటంటే రిలీజ్ రోజు నా దగ్గరికి వచ్చేసి అసలు ఆ హక్ చేసుకుంటుంటేనే విచిత్రంగా ఉంది నాకు. దాని మరి మా శివని హక్ చేసుకుని మా శివ అన్నాడు, నేనైతే చిన్నప్పుడు కింగ్ కాంగ్ ఇంగ్లీష్ సినిమా కింగ్ కాంగ్ ఉంది కదా, అలా ఉందనమాట. ఆ అమ్మాయి హక్ చేసుకుంటుంది కదా, ఈయనేమో కింగ్ కాంగ్, శివ ఏమో అమ్మాయి. ఇలాగ మనం ఇంకా చాలా సినిమాలు చేయాలి నవీన్ గారు, రవి గారు. బిగ్ కంగ్రాచ్యులేషన్స్. ఇది ఇంకా మనం కంగ్రాచ్యులేషన్స్ కొన్ని రోజులు ఇంకా చెప్పుకుంటూ పోవాలనుకుంటాను. నాకు మార్నింగ్ నెక్స్ట్ థింగ్ అలారం పెట్టుకోవాల్సిన అవసరం లేదు, నవీన్ నాకు ఫోన్ చేస్తూనే ఉంటారు. ఇప్పుడు కమింగ్ టు ద మెయిన్ పర్సన్, అందరూ మెయినే అనుకోండి, బట్ ఇప్పుడు మలయాళం సినిమాలు, తమిళ సినిమాలు, మలయాళం సినిమాలు బాగా కన్జ్యూమ్ చేసాం పాండమిక్ టైంలో. తమిళ్లో వెట్రిమారన్ గారి సినిమాలు, అమీర్ గారి సినిమాలు బాగా, ఒక 80sలో ఏమో భారతీరాజా గారి సినిమాలు, భారచంద్ర గారి సినిమాలు చాలా రూటెడ్గా ఉండేవి అన్నీ. అండ్ రీసెంట్గా అదే 2021 ఆ టైంలో అందులో ఇంట్లో కూర్చుని పాండమిక్లో చూసేవాళ్ళు, ఓటీటీ ఎక్కువ చూసేవాడు. నేను బాగా చూసేవాడు, బేసిక్గానే బాగా ఎక్కువ చూస్తాను. ఇంకా టోటల్ ఇంకా దాని మీద ఉండేవాళ్ళు. సో అలాంటి కాంటెంట్, అలాంటిది ఇలాంటిది చేయాలి కదా, ఇలాంటి చేయాలి కదా, బాగుంటుంది కదా, మనోళ్ళు యాక్చువల్లీ బాగుంటుందా ఎలా అని నాకు బాగా ఉండేది. అండ్ ఇప్పుడు మన ఆడియన్సు సినిమాని చూస్తున్న ప్రతి వాళ్ళ రియాక్షన్స్ కానీ ఇది కానీ అసలు నాకు మామూలుగా లేదు. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ తీసుకోండి, దీని ఏమంటారు, ట్విట్టర్ తీసుకోండి, స్క్రోల్ చేస్తుంటే ఇరుముడి తప్ప వేరే అసలు ఇదే లేదు. అసలు ప్రతి చోట అదే. ఆ జనాలు ఇప్పుడు రియాక్షన్స్ చూస్తే నాకే ఇప్పుడు కళ్ళు చెమర్చినాయి ఇందాక రియాక్షన్స్ చూస్తుంటే. మా ఫ్రెండ్ ఒకళ్ళు ఇలాగా వాళ్ళ నానమ్మ తాతయ్య లైక్ 80+ అంటాళ్ళు, వాళ్ళు థియేటర్లు మానేసి 20-25 ఏళ్ళు అయిందంట, వాళ్ళు వచ్చి థియేటర్ సినిమాలు చూస్తున్నారు. ఇలాంటివి వింటుంటే అసలు నాకు మామూలు ఆనందం కాదు అసలు. ఎందుకంటే నేను సినిమా చూసిన టైంలో రాజు హిరానీ గారి సినిమాలు, మున్నాబాయి ఎంబీబీఎస్, లగేరావు మున్నాబాయి, 3 Idiots, నా కళ్ళ నీళ్ళు నిజంగా చెమర్చినాయి. బట్ అన్నీ తెలిసి సినిమాని తెలుసు కూడా. ఇది ఫస్ట్ టైం ఎడిటింగ్ రూమ్లో నాకు శివ చూపించినప్పుడు ఇంకా రియాక్షన్ అనేది నాకు నేనే ఊహించలేదు అలా రియాక్ట్ ఎలా ఉంటుందని. అంటే ఆల్మోస్ట్ చౌక్ అయిపోయాను నేను. ఎప్పుడు లేదు అసలు ఏడుపు అనేది బేసిక్గా నాకు రాదు, అలాంటివి ఉండదు అసలు. ఒక రకం చెప్పిన ఒక స్టోన్ హార్టేనా అది కరెక్ట్గా. బట్ అలాంటిది శివ ఇలాంటిది సినిమా తీసుకొచ్చి నాకు నువ్వు ఇలా ఈ కథ చెప్పి ఫస్ట్ నాకు క్యారెక్టరైజేషన్, త్రినాథ్ క్యారెక్టరైజేషను చూసి నాకు అసలు